వదినే ఇలా మీటింగ్కి వస్తలేవా? ఎందుకు రానరా, వస్తా. మీ అన్నయ్యకు ఇంత కూర బువ్వ వండొచ్చుడే. మళ్ళక్క నిన్న మీటింగ్ పోతే ఎంత ఇచ్చిరేంది? ఎంతరా, ఉత్త 300 దూపైతుంటే ఓ నీళ్ళ బాటిల్ ఇచ్చిరు గంతే. చల్ నేను మీటింగ్ రాను రేం రాను రబ్బాయి. పొద్దాక తిరిగితే రాత్రికి ఇంత మందు పోయరా? వచ్చిన పైసలు మొత్తం మీరే తింటారా? అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే బాగుండే. నీ అవ్వ గింతగనం తిరిగితే ఓ బీరన్న దాపేడా రబ్బాయి? గీనేం లీడర్రా అని ఫీల్ అవుతున్నారట ఓటర్ దేవుళ్ళు. ఇంతకు ప్రచారం ఎట్లా నడుస్తుందంటే ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు, ఇల్లు తిరుగుడు, ఇట్లా 3 పార్టీల ప్రచారం జోరైందుల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను గుత్తబట్టి తిరుగుతున్నారు క్యాండిడేట్లు. మా వాళ్ళని గెలిపించుకోవాలని పార్టోళ్ళు ఎంట తిరుగుతున్నారు ఓట్ల కోసానికి. పొద్దుగాల వాకింగ్ పేరు మీద పోయి అందరినీ కలుస్తుండ్రు. ఒక్కొక్కరు ఒక్కో తీరు ఆటలాడి ఖుషి చేస్తున్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ వినోద్ సారు, బీజేపీ సంజయ్ సారు, కాంగ్రెస్ రాజేందర్ రావు సార్ గట్టి పట్టుబడుతున్నారు ఎట్లయినా పార్లమెంట్ కు పోవాలని. ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో మా కెప్టెన్ నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఇది అభివృద్ధి నిరోధక జరుగుతున్న ఫైట్. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టబోతా ఉన్నాం. మనల్ని మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తారు. దేవుని పేరు చెప్పి మనం గజ్వేల్ మార్కెట్ లో జోరుగా ప్రచారం చేసి మెదక్ ఎంపీని నన్నే చేయాలని బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరామిరెడ్డి సార్ కోరితే లేలే నన్నే గెలిపించాలని దుబ్బాకలో దుమ్ము తిరుగుతుండు కాంగ్రెస్ లీడర్ నీలం మధు సారు. ఇవాళ కళ్యాణ లక్ష్మిలో 1,00,000 పెండిళ్ళు అయినాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మరి ఏ ఒక్క పెండికి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. తులం బంగారం అదనంగా ఇస్తా అని చెప్పిండ్రు. ఉన్నదే మొత్తం ఎగ్గొట్టిండు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే రుణమాఫీ చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే రుణమాఫీ చేసి చూపిస్తామని మా ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు మళ్ళీ ఉప ఎన్నికలు తెప్పి పాలమూరు నుంచి పార్లమెంట్ కు పోతానికి డీకే అర్ణమ్మ బగ్గనే తిరుగుతున్నది ఊర్లు. గ్రామాల్లో సీసీ రోడ్లు గాని, అంగన్వాడీలో భోజనాలు గాని, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ వచ్చిన గ్యాస్ కనెక్షన్లు గాని. సిటీలో మొత్తం ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఓడిపోడు పక్కా, నేను ఎంపీ అవుడు గ్యారంటీ అంటుండు కారు గుర్తు పద్మారావు గౌడ్ సాబు. ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ ఏం డెవలప్మెంట్ చేస్తుందో ఆ దేవుడికి ఎరకాలి. ఎవరిని అడిగినా కానీ ఆ క్యాండిడేట్ ని 5 సంవత్సరాల్లో చూసిన దాఖలాలు కూడా లేవు. చేవెళ్లలో ఇటు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ సుగుణ మేడం కొంగు పట్టు ఓట్లు అడిగింది. ఓట్లకి ఇంకో 15 రోజుల టైమే ఉంది కాబట్టి ఎండలు పెరిగినట్టే రాజకీయ వేడి సుత పెరుగుతుంది. రుణమాఫీ మీద బీఆర్ఎస్ హరీష్ రావు సారే అనుకుంటే ఇటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ సుత ముంగడికి వచ్చిండు. మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయడమే కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను.